అసలు ఏంటి ఈ పెళ్ళి కాని ప్రసాద్ ఏంటి, ఇందులో ఇంతమందిగా నువ్వు ఉన్నావేంటి, ఇన్ని ఎక్స్ప్రెషన్ల కారణం ఏంటి, దీనిలో ఉన్న కథ ఏంటి, దీని వెనక ఉన్న కథ ఏంటి, నువ్వు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్ళి ఓహో, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్లి కాని పెళ్ళి అవుతుందా అంటే పెళ్ళి ఎందుకు అవుద్ది అంటే పెళ్లి కాని మగజాతి ఆనిమితులకి అందరికీ ఓహో, ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి అయిపోతుంది. పెళ్ళి అయిపోద్ది, కుజ దోషం పోద్ది. వెరీ గుడ్, కొత్త దోషం వస్తుంది. రాదా కొట్టు. సరే, ఇందులో మా ప్రసాద్ క్యారెక్టర్ ఏంటి, మా ప్రసాద్ ఏంటి ఇందులో పర్ఫార్మెన్స్? పెళ్లి కోసం కష్టపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న 2 crores కట్నం కోసం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఓకే, అంటే అన్న ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసే ముందు మన ఇద్దరి మధ్య ఒక అన్నదమ్ముల అనుబంధ సంబంధంగా చెప్తున్నాను. ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసారు, ప్రియాంక చిత్రం, లవర్స్, ఎక్స్ప్రెస్, రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చూసాం. సో ఆ సప్తగిరి అనే వ్యక్తి ఒక 7-8 yearsగా మీరు అలా ఎక్స్ప్రెషన్స్తో వాటితో చూశారు. చిన్న వేరియేషన్ మనలో ఇంకా ఉందని చెప్పుకోవడానికే సప్తగిరి ఎక్స్ప్రెస్ LLB చేసాం. సో ఇవన్నీ మిగిలిన ఎమోషన్స్ కూడా మనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ కామెడియన్గా ఉంటే ఎంతవరకు సస్టైన్ అవుతామో తెలియక ఒక హీరోగా టర్న్ అయింది. బట్ ఈ స్క్రిప్ట్ మాత్రం లక్కీగా దొరికింది. సప్తగిరి కాంబో కూర్చుంటే సప్తగిరి చుట్టూ ఒక 7-8 మంది సప్తగిరిలు ఉంటారు, వాళ్ళు కామెడీ చేస్తుంటారు. సో ఆ సీన్స్ వర్కౌట్ అయినాయి కాబట్టి ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం జరిగింది, రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ నా చుట్టూ చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో దాని క్యారెక్టర్ నువ్వు చేయకూడదు కాబట్టి నీ చుట్టూ నీ సోల్స్తో ఎంటర్టైన్ చేయొచ్చు. ఎంటర్టైన్ చేయించారు. వెరీ గుడ్. కాన్సెప్ట్ మీదేనా? మా రైటర్స్ ఉన్నారు. వెరీ గుడ్, సూపర్, బాగుంది.